ఇక పెద్దపల్లి జిల్లా అడవి సోమన్పల్లిలో కూలిన చెక్ డ్యామ్ ను నిజ నిర్ధారణ కమిటీ పరిశీలించింది. నవంబర్ 21న కరీంనగర్ జిల్లాలోని తనుగులలో మానేరు నదిపై నిర్మించిన చెక్ డ్యాం పేల్చివేత ఘటన మరవక ముందే అడవి సోమన్పల్లిలో చెక్ డ్యాం ధ్వంసమైంది. ఉదయం వరకు బాగానే ఉన్న చెక్ డ్యాం మధ్యాహ్నం వరకు కూలిపోయి కనిపించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాగును సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం మానేరు తీరం వెంట పెద్ద సంఖ్యలో చెక్ డ్యాంలను నిర్మించింది. ఆ నిర్మాణాలు ఇటీవల వరుసగా కూలిపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని గుట్టు రట్టు చేసేందుకు జలవనరుల మాజీ చైర్మన్ వి ప్రకాష్ ఆధ్వర్యంలోని నిజ నిర్ధారణ కమిటీ పరిశీలించింది. చెక్ డ్యాం ధ్వంసంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. చెక్ డ్యాం పేల్చివేత ఘటన మరొక ముందుగా మరొక చెక్ డ్యాం అయితే ధ్వంసమైంది. పెద్దపల్లి జిల్లా మంతిని మండలం అడవి సోమన్పల్లి వద్ద ఉన్నటువంటి మానేరు నదిపైన ఉన్నటువంటి చెక్ డ్యాం ని 3 రోజుల క్రితం దుండగులు ధ్వంసం చేయడం జరిగింది. అయితే గతంలో 12 లక్షల క్యూసెక్ల నీటి ప్రవాహం తట్టుకుని నిలబడ్డటువంటి ఈ యొక్క చెక్ డ్యాము కేవలం 1000 క్యూసెక్లకే ఏ విధంగా కూలిపోతుంది అంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి రైతులు అలాగే ప్రజలు వీళ్ళంతా కూడా అనుమానాలు అయితే వ్యక్తం చేయడం జరిగింది. దీనిపైన ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులు కూడా దీనిపైన కొయ్యూరు పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం మండలం అడవి సోమన్పల్లి వద్ద ఉన్నటువంటి ఈ యొక్క చెక్ డ్యామ్ కూలినటువంటి చెక్ డ్యామ్ వద్ద కూడా మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఈ యొక్క చెక్ డ్యామ్ కూలలేదు, కూల్చారంటూ కూడా దీన్ని నిజ నిర్ధారణ కమిటీ కూడా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తుంది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం కూడా స్పష్టంగా ఇది కూలిపోయేటువంటి చెక్ డ్యామ్ అయితే కాదు. ఎందుకంటే గతంలో అనేక పెద్ద ఎత్తున వరదలు వచ్చిన సమయంలో అంటే సుమారు 12 లక్షల క్యూసెక్ల నీటి వరద వచ్చినప్పుడు కూడా తట్టుకొని నిలబడ్డటువంటి ఈ యొక్క చెక్ డ్యామ్ కేవలం 1000 క్యూసెక్ల నీటి ప్రవాహానికి ఏ విధంగా కూలుతుంది, ఇది కూలలేదు, ఖచ్చితంగా 100% ఎవరో కూల్చారనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన ఇరిగేషన్ అధికారులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ రోజు నాయకులు అలాగే ముఖ్యంగా ప్రొఫెసర్లు అలాగే మాజీ జలవనరుల శాఖ సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్ తో పాటు అలాగే మరికొంతమంది కూడా నిపుణులు, సీనియర్ జర్నలిస్టులు, ఇంజనీర్లు అంతా కూడా ఈ యొక్క చెక్ డ్యామ్ అయితే పరిశీలించడం జరిగింది. వారు మాట్లాడుతూ కూడా ఈ యొక్క చెక్ డ్యామ్ ఎందుకంటే గతంలో కూడా ఏదైతే తెలంగాణ ఉద్యమమే పుట్టిందే నీళ్లు నియామకాలు నిధులు అనే ఒక స్లోగన్ పైన తెలంగాణ ఉద్యమం పుట్టింది. గత ప్రభుత్వం కేసీఆర్ పాలనలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ముఖ్యంగా రైతులను ఆదుకునే విధంగా సాగును పండగ చేసే విధంగా అనేక పథకాలతో పాటుగా ముఖ్యంగా ప్రాజెక్టులు అనేక చెక్ డ్యాంలు కూడా నిర్మించినటువంటి కేసీఆర్ రైతులను అయితే ఆదుకోవడం జరిగింది. కానీ ఏదైతే కాంగ్రెస్ సర్కార్ వచ్చిందో అప్పటి నుండి కూడా ఈ యొక్క చెక్ డ్యాంల కూల్చివేత పరంపర అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. గతంలో కూడా మనం తనుగుల చెక్ డ్యాం అలాగే గతంలో కూడా గత ఏడాది 2024 సంవత్సరం జనవరి 16వ తేదీన కూడా పెద్దపల్లి మండలం భోజనపేట గ్రామం వద్ద ఉన్నటువంటి ఉసర్మియా వాగుపైన ఉన్నటువంటి చెక్ డ్యామ్ ను సాక్షాత్తు జిలెటిన్ 6 అంటే ఒక పేలుడు ఒక బాంబులు అంటే ఆ బాంబులను పెట్టి కూడా పేల్చడానికి ప్రయత్నం చేశారు దుండగులు. వారిని నేరుగా అక్కడ ఉన్నటువంటి రైతులు భారీ శబ్దాలకు వినబడి భయభ్రాంతులకు గురైనటువంటి రైతులు వారిని పట్టుకోవడం జరిగింది. వారిని పోలీసులకు కూడా అప్పచెప్పినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఎలాంటి శిక్షలు కూడా విధించలేదు. అంతేకాకుండా తనుగుల చెక్ డ్యాం కూడా కూల్చివేయడం జరిగిందంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఆరోపించారు. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం స్పందించాలి, లేదంటే మరిన్ని చెక్ డ్యాంలు కూలిపోయేటువంటి ప్రమాదం ఉందని కూడా హరీష్ రావు కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించినప్పటికీ కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు. ముఖ్యంగా పోలీసులు కేసుల వరకే పరిమితం అయ్యారు కానీ దోషులను పట్టుకోకపోవడం, శిక్షించకపోవడం కారణంగానే ఈరోజు అడవి సోమన్పల్లి చెక్ డ్యాం కూడా కూలలేదు, కూల్చిందంటూ కూడా ఆరోపణ వినిపిస్తాం. మనతో పాటు మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు మల్లవజుల విజయానంద్ గారు ఉన్నారు. మనం మాట్లాడే అన్న చెప్పండి, ఈ యొక్క చెక్ డ్యాం అసలు కూలిందా, కూల్చారా, మీ యొక్క అభిప్రాయం ఏంటి? క్లియర్గా ఇంతకుముందు వి ప్రకాష్ గారి నేతృత్వంలో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీగా మేము తనుగుల చెక్ డ్యామ్ కూడా చూసాము. అక్కడ స్థానికులను అడిగినప్పుడు అక్కడ బాంబుల శబ్దము రాత్రిపూట వినబడ్డదని చెప్పడం జరిగింది. అది ఖచ్చితంగా పేల్చింది అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఆనవాళ్లను మనం పరిశీలిస్తే ప్రవాహానికి కింది వైపుకు కొట్టుకపోవాల్సినటువంటి శిథిలాలు పెద్ద పెద్ద ఒక క్వింటాలు 70 కిలోలు ఉన్నటువంటి సిమెంట్ ముక్కలు ఎదురు వచ్చి పడిపోయినటువంటి 5 మీటర్లు 10 మీటర్ల పొడవున ఎదురు వచ్చి పడిపోయినటువంటి పరిస్థితి సేమ్ ఇప్పుడు ఇక్కడ కూడా మనం చూస్తే అవి క్రాక్స్ వచ్చి ఆ మొత్తము పెద్ద పెద్ద శిథిలాలు దూరం దూరం పడిపోయి ఉంటాడు చూడండి. మనకి అట్లాంటి పరిస్థితి సేమ్ ఇక్కడ అయింది. అయితే ఇక్కడ ఏంటంటే తెలంగాణలో అది ఒకటి ఫస్ట్ కొంత అనుమానంగా కావచ్చు, ఏదన్నా నాణ్యత లోపం అనేటువంటి ఒక ఆరోపణ ఉండే. కానీ ఎప్పుడైతే రైతుల నుంచి ఇట్లాంటి మాటలు వచ్చినాయో ఒకసారి ఫ్యాక్ట్ ఫైండింగ్ చూద్దామని చూసినప్పుడు అది నిజమని తేలింది. నిజమని తేలిన తర్వాత మనకి వరుసగా గతంలోకి వెళ్ళి చూస్తే చాలా చాలా విషయాలు ఇప్పుడు మనకి ఏడిగడ్డ కూడా అది నాణ్యత లోపం అని చెప్పిన తర్వాత అది పేలుడే అని చెప్పి కొన్ని ఆరోపణలు వచ్చిన తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత మనకి అది కూడా ఖచ్చితంగా పేలుడే జరిగింది. మొత్తము గోదావరి మీద కట్టినటువంటి ప్రాజెక్టుల మీద ఎవరి కన్నో పడ్డది.
ఇది ఎవరో కావలసుకొని వరుసగా మేడిగడ్డ దగ్గర నుంచి మొదలు పెడతాం. మేడిగడ్డ పేలిన తర్వాత ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు గడిచింది, 2 ఏళ్ళు అయినప్పటికీ కూడా ప్రభుత్వం దాని రిపేర్ కోసం ఎట్టి పరిస్థితుల్లో ఒక చిన్న చర్య కూడా చేస్తలేదు. అది చేయకపోగా దాని మీద ఉన్నటువంటి అన్నారం సుందిల్లో ఉన్న నీళ్లను కూడా వదిలేసిండ్రు, ఓపెన్ చేసి పెట్టారు. ఆ తర్వాత ఈ మానేరు కింద ఉన్నటువంటి మొత్తం మానేరు మీద కట్టి చెక్ డ్యాములు నీళ్లను ఏదైతే తెలంగాణ రైతులకు ఇచ్చడానికి ఏర్పాటు చేసినాయో ఇవి వరుసగా పేలుడు స్టార్ట్ అయినాయి. అంటే ఇది ఏదో అనుకోకుండానో నాణ్యత లోపంతో జరిగినట్టుగా కాకుండా ఒక సీరియల్ ఇన్సిడెంట్ గా, ఒక ఆర్గనైజ్డ్ గా ఇది ఎవరో చేస్తున్నారు అనేది స్పష్టంగా క్లియర్ గా అర్థమవుతున్నది. ముఖ్యంగా ఇప్పుడు ఒక చిన్న కేసు విషయంలో స్పందించేటువంటి పోలీసులు ఇంత పెద్ద అంటే ప్రజల సొమ్ముతో కట్టినటువంటి సుమారుగా ఒక్కొక్క చెక్ డ్యామ్ 20-30 కోట్ల నుండి వెచ్చించి కట్టి రైతుల బాగు కోసం కట్టినటువంటి ఒక చెక్ డ్యాంలను కూల్చివేసినటువంటి దానికి ప్రయత్నం చేసినటువంటి వారిపైన ఫిర్యాదు చేస్తే ఇప్పటికీ పట్టించుకోకపోగా ఎవరిని కూడా శిక్షించకపోవడం, మరొక చెక్ డ్యాం కూడా పేలే అవకాశం ఉందంటే హెచ్చరించినప్పటికీ కూడా పట్టించుకోవడం పోతే ఈ రోజు మరొక పరిస్థితి. అసలు రాష్ట్రంలో అసలు పోలీస్ శాఖ ఉందనుకోవచ్చా, మనం లేదనుకోవచ్చు? ఇప్పుడు పోలీస్ శాఖ వాళ్ళే ఇప్పుడు ఆ వివరణ ఇవ్వాలి. ఇప్పుడు ఇన్ని ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నాయి. డైరెక్ట్ గా ఇదే ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఈ శాఖకు చెందినటువంటి ఇంజనీర్లే కంప్లైంట్ ఇస్తున్నారు. ఇదేదో అన్అఫీషియల్ గా ప్రజలు చెప్పినటువంటి అంశం కాదు, జర్నలిస్టులు పత్రికల్లో రాసిన విషయం కాదు. అఫీషియల్ గా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఎట్టి పరిస్థితులలో ఇప్పటి వరకు ఒక్క నేరస్తును కూడా పట్టుకోకపోవడం అనేది అసలు మొత్తం పోలీస్ శాఖ వైఫల్యాన్ని చూపిస్తుందా లేదా? ఒకవేళ పోలీస్ శాఖ వైఫల్యం అని ప్రభుత్వం ఒప్పుకుంటుందా? హోంశాఖ మంత్రి దీని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడా? ఇవన్నీ అంశాలున్నాయి, కానీ ఎవ్వరు కూడా మాట్లాడతలేరు. ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ నుంచి కానీ అరే ఇట్లెట్లా జరిగింది, ఇప్పుడు 10,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చేటువంటి డ్యామ్ ఇది, చెక్ డ్యామ్ ఇది. సో అంటే దాదాపు ఒక 5-6 వేలు 4,000 మంది కుటుంబాలు రైతులు ఆధారపడ్డది. ఇంత పెద్ద సమస్య జరిగితే ఇక్కడ పార్టీకి సంబంధించిన నాయకులంతా ఆహాకారాలు చేసి అయ్యో ప్రజలకి ఇంత అన్యాయం జరిగింది అనాలి కదా. ఒక్కరు అంటలేరు ఎందుకు? ఏం జరుగుతుంది అసలు తెలంగాణలో? ఇప్పుడు అది ఎట్లా కూలినా, బాంబులు పెట్టి కూలినా లేదు సహజంగా కూలిపోయినా బాధ, భయము, ఆరాటం అయితే కావాలి కదా. ఎక్కడెక్కడో ఉన్నటువంటి పౌర సమాజానికి ఇబ్బంది ఇది ఎట్లా జరుగుతుంది, ఇది ఏందని మేము కన్సర్న్ ఉన్నప్పుడు పొలిటికల్ పార్టీని రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళందరికీ ఎంత ఆందోళన ఉండాలి వాస్తవంగా. కానీ వాళ్ళందరూ ఎవరు కూడా సపరేట్గా ఎందుకుంటున్నారు? పోలీస్ శాఖ ఒక్క నేరస్తుని కూడా ఎందుకు పట్టుకుంటలేదు? ఇప్పుడు ఎక్కడో రహస్య జీవితం జరుపుతున్న వాళ్ళను కూడా ఇవాళ అంజన వేసి పట్టుకునే అంత టెక్నాలజీ చాకచక్యం ఉన్న తెలంగాణ పోలీసు, మన పోలీసు అట్లాంటిది ఆఫ్టర్ ఆల్ కి దుర్మార్గులను పట్టుకోవడం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అక్కడ 2 ఆరోపణలు వచ్చినాయి. 2వ ఆరోపణ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం మిగతా డ్యాముల రక్షణ కోసం అసలు ఏం చర్య చేపట్టినప్పుడు 3వ డ్యామ్ ఎట్లా వేలింది అంటే మీరు పేల్చుకుంటా పోని మేము చూసుకుంటా పోతామనే ఒక సందేశము అవతలవానికి అందుతలేదా? ఇది మంచి పద్ధతి కాదు. ఎట్టి పరిస్థితులలో ఇంత పెద్ద నేరం కాదు, ఇది క్రూరం. ఈ దుర్మార్గం జరుగుతున్నప్పుడు కూడా ప్రభుత్వం పట్టించుకోకపోతే ఇది చాలా దారుణమైనటువంటి. ఆ రాష్ట్రంలో పోలీస్ శాఖ అనేది లేదా ఉందా అనే ఒక ప్రశ్నలు కూడా ఆయన సంధిస్తున్నారు. అంతేకాకుండా ఒక చిన్న చెక్ డ్యామ్ కూలితే గనక దుండగులను పట్టుకోవడం పోలీస్ శాఖకు పెద్ద పనేమి కాదు. కాబట్టి ఇందులో ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క పాత్ర ఉంది. ప్రభుత్వ పెద్దలు దీనిలో నిమగ్నమై ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా దోషులను శిక్షించాలి. ఇప్పటికీ గతంలో కూడా హెచ్చరించినప్పటికీ కూడా పోలీస్ శాఖ ఎవరిని కూడా శిక్షించకపోవడం కారణంగానే మరొక చెక్ డ్యామ్ కూడా ధ్వంసమైందంటూ కూడా ఆయన ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా కూడా నిందితులను శిక్షించకపోతే మరిన్ని చెక్ డ్యాములు కూలే అవకాశాలు ఉన్నాయని కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రమేష్, టీ న్యూస్, అడవి సోమన్పల్లి చెక్ డ్యామ్ నుండి.